వెల్కమ్ టు వావ్ ఎస్ఆర్ డిజైనింగ్. సో మనం ఏంటంటే ఈరోజు లెసన్లో ఫాంట్స్ ఎలా యూజ్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. సో మనం ఏంటంటే బిఫోర్ వర్క్ మనం ఏంటంటే పిఎన్జీ ఐకాన్స్ యూజ్ చేస్తున్నాం. సో మనం పిఎన్జీ ఐకాన్స్ వల్ల యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే వెబ్ టోటల్గా వెబ్ సైజ్ పెరుగుతుంది అనమాట. అండ్ మనకి ఎడిటబుల్ కూడా చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది అండ్ కలర్ చేంజ్ చేసుకోవడం కూడా. సో అందుకోసమని మనం ఏంటంటే ఈ మనకి ఇప్పుడు మన ఫాంట్ ఎలా ఎడిటబుల్ అవుతుందో సో సేమ్ లైక్ దట్ ఐకాన్స్ కూడా సేమ్ అలాగే ఎడిటబుల్ అవుతాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి టైం అనేది చాలా తక్కువ టైంలో మనం ఏంటంటే ఐకాన్స్ మనం ఏంటంటే యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇన్ కేస్ మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే సో ఏంటంటే వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే టైం లైన్ ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మనకి ఏంటంటే ఐకాన్స్ మనం పిఎన్జీ వెళ్ళి ఐకాన్స్ సెర్చ్ చేసి మనం యూజ్ చేయాలంటే మనకి ఏంటంటే టైం పడుతుంది అనమాట. సో అదే టైంలో మనం ఏంటంటే ఈ ఫాంటసమ్ ఐకాన్స్ అన్ని మనం యూజ్ చేసుకుంటే సో మనకి ఏంటంటే తక్కువ టైంలో మనం ఏంటంటే ఐకాన్స్ యూజ్ చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ ఏంటంటే మనం ఫాంట్ టైం ఐకాన్స్ అనేవి మనం ఏంటంటే కలర్స్ చేంజ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. దాని నెక్స్ట్ ఏంటంటే ఐకాన్స్ మనం డిక్రీజ్ చేసుకోవాలన్నా ఇంక్రీజ్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా ఉంటుంది. దాని నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం అక్కడ మనం డిజైన్ చేసేటప్పుడు ఏ ఐకాన్స్ అయితే మనం యూజ్ చేస్తామో సేమ్ మనం HTML దీంట్లో కూడా మనం CSS దీంట్లో కూడా సేమ్ ఐకాన్స్ సేమ్ కలర్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ పర్పస్ ఏంటంటే ఫాంటసమ్ ఐకాన్స్ మనం యూజ్ చేయడం చాలా ఈజీ అనమాట. అండ్ సో ఓకే మనం ఇప్పుడు ఫాంటసమ్ ఐకాన్స్ ఎలా యూజ్ నేర్చుకుందాం. సో ఓకే మీరు గూగుల్కి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే ఫాంటసమ్ అని చెప్పి ఇక్కడ ఫాంటసమ్ వెబ్సైట్ వస్తుంది. సో ఫాంటసమ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ జిప్ ఫైల్ ఇస్తుందన్నమాట. సో ఈ జిప్ ఫైల్ ఇచ్చిన తర్వాత మనం జిప్ ఫైల్ని యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఫాంటసమ్ ఫాంట్స్ అండ్ CSS అండ్ లెస్ అండ్ సాస్ వస్తుందన్నమాట. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఫాంటసమ్ మనకి ఐకాన్స్ యూజ్ చేయాలన్నమాట. సో ఏంటంటే ఫాంట్ ఐకాన్స్ ఫోల్డర్ ఓపెన్ చేయగానే చూడండి ఇక్కడ OTF అండ్ TTF అని చెప్పి 2 ఫార్మాట్స్ ఉందన్నమాట. ఈ 2 ఫార్మాట్స్ ఐకాన్స్ మనం యూజ్ చేసుకుంటే సో మనకి ఏంటంటే మన ఫాంట్స్ దీంట్లో ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నో నీడ్ అగైన్ ఇన్స్టాల్ దిస్ ఫాంట్స్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు మళ్ళీ ఒక ఫాంటసమ్ వెబ్సైట్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి టాప్ లిస్ట్లో ఐకాన్స్ అని చెప్పి ఉంది బటన్. ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఐకాన్స్ చార్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ చార్ట్ లిస్ట్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో టోటల్గా మొత్తం కేటగిరీ ఉన్న ఫాంట్స్ అన్నీ ఇప్పుడు మన వెబ్ పరంగా మనం ఏ ఫాంట్స్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ ఫాంట్స్ అన్నీ ఇక్కడ చార్ట్ లిస్ట్ ఉంటుంది అనమాట. సో లైక్ ఇప్పుడు ఏంటంటే నాకు ఒక ఫోన్ ఐకాన్ కావాలన్నమాట. సో ఇప్పుడు ఫోన్ ఐకాన్ కావాలంటే ఇక్కడ ఏంటంటే మీరు కంట్రోల్ F అయితే ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో ఈ కింద బోటంలో ఫైండ్ చేసుకోవడానికి ఒక వస్తుంది సెర్చ్ బాక్స్ వస్తుందన్నమాట. సో అప్పుడు ఏంటంటే మన ఫోన్ ఇక్కడ మనం సెర్చ్ చేయగానే ఇక్కడ ఏంటంటే ఒక సెలెక్ట్ అయింది. సో ఇక్కడ కాకుండా ఇంకా మనకు మల్టిపుల్ ఉన్నాయా చెక్ చేయడానికి ఇక్కడ ఏంటంటే హైలైట్ ఆల్. ఇక్కడ ఎప్పుడైతే హైలైట్ ఆల్ చెక్ చేస్తారో సో ఇంకా ఈ నేమ్ మీద ఇంకెక్కడ ఉన్నాయో మొత్తం అంతా హైలైట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఫాంట్ ఇక్కడ ఏదైతే క్లిక్ చేస్తామో సో ఇక్కడ మొత్తాన్ని హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ మనకి ఐకాన్స్ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ఐకాన్స్ ఇప్పుడు నాకు ఈ ఐకాన్ కావాలి. సో ఇప్పుడు దీని ఐకాన్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ ఐకాన్ మీద మీరు ఇలా సెలెక్ట్ చేసి సో మీరు ఇలా కాపీ అంటే ఐకాన్ కాపీ అవుతుంది అనమాట. సో ఐకాన్ కాపీ అయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ఒక ఫోన్ నెంబర్ ఉందన్నమాట. సో ఈ ఫోన్ నెంబర్ ఏంటంటే నాకు ఐకాన్ కావాలన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే సో ఇలా మనకి ఏంటంటే కంట్రోల్ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసి సో ఇలా ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి ఏంటంటే డిఫాల్ట్గా ఇక్కడ ఏంటంటే ఐకాన్ ఇలా వస్తుందన్నమాట. సో ఈ ఐకాన్ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకు చేయవలసింది ఏంటంటే ఈ ఐకాన్ ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత డిఫాల్ట్గా మైరెడ్ అని చెప్పి ఫాంట్ దీంట్లో ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మనం బిఫోర్ ఫాంటసమ్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి సో ఏంటంటే మనం ఆ ఫాంట్ నేమ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి ఏంటంటే ఐకాన్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఐకాన్ ఏంటంటే మనం ఇక్కడ ఏ ఐకాన్ మనం తీసుకున్నామో ఆ ఐకాన్ సో వస్తుందన్నమాట. సో సేమ్ లైక్ దట్ ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ వావ్ సీనియర్ డిజైన్ .com అని చెప్పింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ ఒక ఈమెయిల్ ఇది కావాలన్నమాట. సో ఈమెయిల్ ఇప్పుడు ఇది కావాలి కాబట్టి ఇప్పుడు ఏంటంటే సేమ్ అలాగే సో ఎక్కడంటే ఈమెయిల్ కావాలని చెప్పి మీరు ఇక్కడ సెర్చింగ్ చేస్తే ఎక్కడైనా చూడండి హైలైట్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనం మనకి ఈ ఐకాన్ కాబట్టి సేమ్ ఇలాగే కాపీ చేస్తాం అనమాట. సో కాపీ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఇక్కడ బిఫోర్ మనకు కావాలంటే సేమ్ అలాగే ఎంటర్ చేసి సో
సేమ్ మళ్ళీ చేంజ్ చేస్తారన్నమాట. ఫాంట్ వస్తాం, చేంజ్ అయిన తర్వాత మనకి ఇలా ఏంటంటే ఐకాన్ అనేది చేంజ్ అవుతుంది. సో మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం మనకి ఏంటంటే కలర్స్ కూడా మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో లైక్ ఇలా ఏంటంటే మనకి కావాల్సిన కలర్స్ ఏంటంటే మనం అలా పిక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మనకి ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ 12 ఫీట్స్ ఉంది, కలర్స్ దీని ఏంటంటే ఒక 20 ఫీట్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట సైజ్. బట్ మనకి ఏంటంటే ఎంత ఇంక్రీజ్ చేసినా ఎంత డిక్రీజ్ చేసినా మనకి ఏంటంటే ఐకాన్ బ్లర్ అవ్వదన్నమాట. అండ్ సేమ్ టైం నాకు ఇక్కడ ఏంటంటే ఈ బార్డర్ ఒక నావ ఐకాన్ కావాలన్నమాట. సో సేమ్ లైక్ సో ఇక్కడ సేమ్ అలాగే కాపీ చేస్తారు. అండ్ మన ఫోటోషాప్లోకి వెళ్ళి సో అక్కడ మనం ఇలా పేస్ట్ చేసుకుంటే సో అక్కడ చూడండి కలర్ చేంజ్ చేసుకుంటారు. సో మనం ఏంటంటే ఇలా యూజ్ చేసుకోవడానికి మన ఈజీగా ఉంటుంది అన్నమాట ఫాంట్ అస్సాం ఐకాన్స్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.